ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న క్యాబినెట్లో ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల మీద ఏమైనా మాట్లాడతారేమో అని మేము కూడా చూసాం. ఎందుకంటే నిన్ననే కేంద్రం ఒక గొప్ప ప్రకటన చేసింది. మా ఎంపీ గారు, అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి సమాధానం చెబుతూ పోలవరం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. వీళ్ళ చేతగానితనానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతగానితనానికి పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద రిజర్వాయర్గా ఉండాల్సిన ప్రాజెక్టు బ్యారేజ్గా మిగిలిపోయింది. ఇది మేం చెప్పట్లే, మిథున్ రెడ్డి గారు వేసిన ప్రశ్నకి సమాధానంగా పార్లమెంట్లో జలశక్తి మంత్రి గారు ఇచ్చిన సమాధానం మీరు చూస్తే 41.15 మీటర్స్ స్టోరేజ్ అప్ టు ఎలివేషన్ లెవెల్ 41.15 మీటర్స్ కింద మార్చేశారు. దీన్నే మేము ఆమోదించాం. దీనికి 12,157.53 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదే కేంద్రం ఇస్తోంది అని అధికారికంగా చెప్పారు. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, తరతరాల కళ. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టిన కళ నెరవేర్చడం కోసం యుద్ధ ప్రాతిపదికన జలయజ్ఞం ప్రారంభిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకు తీసుకెళ్తే మీరు ఒక ప్రాజెక్ట్ని బ్యారేజ్గా మార్చేశారు. ఇది వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నది కాదు. మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా మిథున్ రెడ్డి గారి ప్రశ్నకి ఇచ్చిన సమాధానం. ఇంత పెద్ద పోలవరం ప్రాజెక్టుని విభజన హక్కుగా సాధించుకుంటే కేవలం 12,157.53 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుందని తేల్చింది. 34,000 కోట్లు కావాలి దీనికి. ఎంతకి? 45.72 మీటర్ల ఎత్తుకి నిర్మాణం చేస్తే. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి ఏం పట్టట్లే. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడదామా, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడదామా, ఈ గోలే తప్ప మీకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అక్కర్లే. పోలవరం రిజర్వాయర్ చేపడితే 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. ఇది కాకుండా గోదావరి డెల్టాలో 10,13,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కృష్ణా డెల్టాలో 13,08,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కింద 8 లక్షల ఆయకట్టు వస్తుంది. అంటే మొత్తం ఈ కొత్తగా స్థిరీకరణ జరిగి ఉత్తరాంధ్ర ఆయకట్టుతో కలిపితే 23,24,000 ఎకరాలు ప్లస్ 7,20,000 కొత్త ఆయకట్టు కలిపి ఎంత రావాలి? 30.44 లక్షల ఎకరాలకి నీరు అందాల్సింది. ఇప్పుడు వీళ్ళ నిర్వాహకం వల్ల ఏమైపోయిందో తెలుసా మీకు? కొత్తగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల వచ్చేది సుమారు 1,89,000 ఎకరాలకు మాత్రమే నీరు. 1,89,000 ఎకరాలకే వస్తుంది. మేము అసలు పెద్ద విజనరీ అంటారు, మాకున్న తెలివితేటలు ఎవరికే లేవంటారు, ప్రపంచానికే పాఠాలు చెప్తున్నాం అంటారు. పోలవరం ప్రాజెక్టుని మాత్రం ముంచేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇంత పెద్ద డెసిషను, లేకపోతే ఈ ప్రాజెక్టు గురించి నిన్న ఎందుకు చర్చించలేదు మీరు క్యాబినెట్లో? మీరు దీన్ని బ్యారేజ్గానే ఉంచేద్దాం అనుకుంటున్నారా? రిజర్వాయర్ స్థాయికి పెంచాలనుకుంటున్నారా? పెంచాలంటే మీ దగ్గర ప్రణాళికలు ఏంటి? ఆయకట్టు స్థిరీకరణ ప్లాన్లు ఏంటి? మీరు మాట్లాడితే బనకచెర్లకి లింక్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు దీనికే దిక్కులేదు. బనకచెర్ల ఎక్కడి నుంచి వస్తుంది నీరు? ఇవన్నింటినీ చర్చించక్కర్లే? ఇది ప్రజా సమస్య కాదా? ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదా? ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే మీకు కావలసిన ప్రచారం చేయించుకునే శక్తి ఉంది కాబట్టి. జనాల్ని ఏమార్చేసి మీరేదో గొప్పగా సాధిస్తున్నట్టుగా చెప్పుకుందామని. ఇంకా మరొకటి ఏంటంటే, ఇంకొక చిత్రమైన విషయం, ఆల్మట్టి
ఈ ఆల్మట్టికి సంబంధించి ఇదొక మొట్టమొదటి నుంచి వెనక్కి వెళ్తే హిస్టరీలోకి వెళ్తే కేవలం చంద్రబాబు నాయుడు గారి వలనే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఆల్మట్టితో. ఆ రోజు కర్ణాటక దీని ఎత్తుని 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకి పెంచుతున్నప్పుడు ఎవరు మాట్లాడలే. దీనివల్ల 100 టీఎంసీలో ఉన్న నీటి సామర్థ్యం 135 టీఎంసీలకి పెరిగింది. ఇది 2015లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 129.27 టీఎంసీల నుంచి 229.72 టీఎంసీలకి వెళ్ళిపోయింది అక్కడ. దీని మీద మాట్లాడాల్సింది పోయి మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే మీకు కృష్ణా డెల్టాలో మీకు శ్రీశైలంలోకి నీళ్లు రావాలంటే జూలై 2వ వారంలో కానీ, అది కూడా అధిక వర్షాలు పడితే కానీ రావట్లే. ఆ రోజుల్లో ఇది పెంచేశారు, ఎత్తు పెంచారని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతుంటే కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అంతా అయిపోయి ప్రాజెక్టు కట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏం చేస్తామయ్యా, అయిపోయింది కదా అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచడానికి ప్లాన్ జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు ఎత్తు పెరుగుతోంది. ఇది నేను ఇప్పుడు చెప్పినట్టుగా 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకి పెంచుతున్నారు. ఇప్పుడు ఇంత పెరుగుతూ ఉంటే నీటి సామర్థ్యం 100 నుంచి 135 టీఎంసీలకి తీసుకెళ్ళిపోయి అదనంగా ఇంకో సుమారు 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి నీళ్ళు ఇచ్చుకునే ప్రణాళికలు జరుగుతూ ఉంటే దీనివల్ల రాయలసీమ అంతా నష్టపోతుందని తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు దీని మీద మాట్లాడలేదని అడుగుతున్నాం మేము. ఇదేమి భవిష్యత్తుకు సంబంధించిన, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కాదా? రాష్ట్ర భవిష్యత్తు అంటే కేవలం 99 పైసలకు ఎకరాలు కట్టబెట్టడమేనా? పీపీపీ మోడల్లో ఉన్నవన్నీ కూడా పంచి ఇచ్చేయడమేనా ప్రైవేట్ వారికి? ఇదేనా మీ విజనరీ? ఇటు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా, దీనివల్ల ఏమో కృష్ణా డెల్టా దెబ్బతిని అటు రాయలసీమ దెబ్బతింటుంది, ఇటు పోలవరం ఏమో రిజర్వాయర్ నుంచి బ్యారేజీ లెవెల్కి తెచ్చారు, అటు ఆల్మట్టినేమో బ్యారేజీ నుంచి రిజర్వాయర్ లెవెల్కి పెంచారు. ఇటు రైతాంగం నష్టపోతుంది, అటు రైతాంగం నష్టపోతుంది. మరి ఇంకేంటి మీరు సాధించింది? ఎంతకాలం పబ్లిసిటీతో జనం కళ్ళు కప్పాలని ట్రై చేస్తారు? ఇప్పటికే గేట్లు పెట్టేశారు, స్పిల్వే పూర్తి అయిపోయింది ఆల్మట్టికి సంబంధించి. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నాం మేము. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వ్యవస్థని ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారు? లేదా వ్యవసాయం మీకు అదేది దండగాని అంటారు కదా, వ్యవసాయం గిట్టుబాటు కాదు కాబట్టి అని మొత్తం నీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? చెప్పమంటున్నాం. మీరు ఎటు తీసుకెళ్తున్నారో రాష్ట్రానికి ఒక దశ లేదు, ప్రాధాన్య రంగాలు లేవు. అసలు ఏది ప్రాధాన్య రంగం చెప్పండి మీకు, మేము అడుగుతున్నాం సూటిగా. మీ ప్రభుత్వానికి ప్రాధాన్య రంగం ఏంటి? వ్యవసాయమా, విద్య, వైద్యమా? ఏది మీ ప్రాధాన్య రంగం? ప్రెస్ మీట్లు పెడతారు, బూతులు తిడతారు, క్యాబినెట్ పెడతారు, బూతులు తిడతారు. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూ ఆయన తిట్టుకుంటూ రోజులు గడిపేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? 2 ఏళ్ళు దాటింది కదా మీరు అధికారంలోకి వచ్చి. మీకు గొడ్డల పార్టీ ఏదో బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారు. మేము చేయలేమా మీకు బ్రాండింగ్స్? సంస్కారం లేకుండా ఎందుకు ఈ స్థాయికి రాజకీయాలను దిగజారుస్తారు?